హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యూట్యూబ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి. ఏం లేదండి, కొంచెం ఇంట్లో పనుల మీద బిజీగా ఉండి కొంచెం పెట్టలేకపోయాను అన్నమాట. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరము ఎక్కడికి బయలుదేరాము తెలుసా? ఈ బ్రిడ్జ్ చూస్తేనే చాలా మందికి అర్థమైపోతుందండి మేము విజయవాడలో ఉన్నామని. చూసారా, పుచ్చకాయ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చామండి మేము. జలకన్యల ఎగ్జిబిషన్ ఉంది కదా, చూసండి. కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ విజయవాడలో పెట్టారు కదండి, ఆ ఎగ్జిబిషన్కి వచ్చాము. కాకపోతే ఈ వీడియో తీసి నేను ఒక 1.5 month అయిందండి. ఒక 20 days బ్యాక్ ఆ ఎగ్జిబిషన్ కాలిపోయిందంట పాపం. ఎలా జరిగిందో ఏమో పాపం, చాలామంది కష్టపడి అవేవేవో అమ్ముకుంటున్నారండి. ప్లాస్టిక్ వస్తువులని, బట్టలని అవి మొత్తం కాలిపోయినాయి అంట పాపం. సో సాడ్ అండి. ఎక్కడి నుంచో వస్తారు కదా, బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసుకుంటే ఇవి మొత్తం సెట్ చేయాలంటే పాపం ఎన్ని రోజులు పట్టిందో ఏమో పాపం వాళ్ళకి. అవి మొత్తం కాలిపోయిందండి. సో సాడ్ అండి పాపం. ఎగ్జిబిషన్ అయితే పాపం చాలా బాగా అసలు చూడడానికి మంచు కొండల్లాగా అలా ప్రిపేర్ చేసి ఎన్ని రోజులు కష్టమో ఏమోనండి. ఇది మాత్రం చాలా బాగుందండి. అసలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. ఇది వచ్చేసి కాశ్మీర్ని తలపించేలా సెట్ వేశారండి. యాపిల్స్ అవి మొత్తం మంచు కొండల టైప్లో. చూడండి డెకరేషన్ ఎలా చేశారో. ఆ ఫ్లవర్స్ అవి నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు చాలా మంది వస్తున్నారండి. మేము వెళ్ళే రోజు అయితే అసలు ఫుల్ ఉన్నారు జనము. పిల్లలు టీవీలో వస్తుంది కదా అప్పుడప్పుడు జలకన్యల ఎగ్జిబిషన్ని గొడవ చేస్తే ఇంకా పిలిచికెళ్ళామన్నమాట. చూడండి, ఇగ్లూ ఇల్లు, మంచుతో తయారు చేసిన, అదే మంచు పడుతూ ఉన్న ఇగ్లూ ఇల్లు అంటారు కదా. చాలా బాగుంది. మనకందరికీ కొంచెం ఆ మంచు కొండల ఫీల్ రావడం కోసం అక్కడ ఏసీలు బిగించారండి ఆ సెట్ వరకు. చూడండి, అది అక్కడ కూడా కనిపిస్తుంది ఒక ఏసీ. కొండల మధ్య నుంచి వాటర్ పడినట్టు ఎలా సెట్ చేశారో చూడండి. జలపాతం, ఆ చిన్న బ్రిడ్జి అది కూడా సెట్టింగేనండి. ఆ బ్రిడ్జి మీద నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్తామన్నమాట. అటు వెళ్ళే దారి ఉంది లోపల ఎగ్జిబిషన్లోకి వెళ్ళడానికి. చిన్న కాలువ పారుతున్నట్టు, ఆ జలపాతంలోని నీళ్లు అలా పారుతున్నట్టు బ్రిడ్జి కింద నుంచి పెట్టారు. సెట్ అయితే పాపం చాలా బాగా వేసుకున్నారండి. చూడండి, ఇంకో బ్రిడ్జి అన్నమాట. అది ఇందాక చూపించిన బ్రిడ్జి కొంచెం పెద్దది, ఇది చిన్నది. ఇటు నుంచి అటువైపు వెళ్తున్నామండి. అక్కడ కొన్ని జంతువులు, పక్షులు ఉన్నాయి చూడండి. అసలు ఇదేందో తెలియదు కానీ ఇది ఏదో పిల్లి అంటారండి. ఇది ఏదో అడవి పిల్లో ఏదో అంటారు దీన్ని. అసలు ఫోన్ అలా కెమెరా నుంచి వీడియో తీస్తుంటే దానికల్లే చూస్తుంది. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు వాటిని చూస్తూ. అసలు రామచిలకలు ఉన్నాయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో రామచిలకల్లో. భలే గొడవ చేస్తున్నాయండి. ఒకటే కీచ్ 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 మని గోల. ఇది ఒక రకం రామచిలక అన్నమాట. ఇది వచ్చేసి పెద్ద రామచిలక. మళ్ళీ వీటి పేర్లు ఏంటో ఒక ఆయన కూడా రాయలేదు. ఇవేనండి, ఈ బోన్లో ఉన్నాయండి ఒక 30-40 రామచిలకలు. అసలు బాలే సందడిగా అసలు గోల చేస్తున్నాయి. చూడండి, ఫోటోకి ఎలా పోజ్ ఇస్తున్నట్టు నుంచుంది అది. ఆస్ట్రిచ్ పక్షి అంట. ఇది పెద్దది, అతి పెద్ద పక్షి అన్నమాట. ఇది క్యారెట్ తింటుంటే వీడియో తీశాను. దాన్ని అసలు పట్టుకుంటే మాట్లాడుతుందండి. ఇది చిలక మాత్రం పెద్దది చాలా. పట్టుకుంటే ఓయ్ ఓయ్ అని మనిషి అన్నట్టు అంటుంది.
ఆ చిలకని మాటలు నేర్పిస్తే మాటలు చెప్పిద్దంట. చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఫేక్ బర్డ్స్ అండి ఇవి. ఎంతంత పెద్దవి చేశారు అంటే ఒక మనిషి అంత ఎత్తున్నాయి అవి బర్డ్స్. అది ఇది మొత్తం అండి. తర్వాత ఒకటి మేము వెళ్ళిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత చూస్తే పాపం ఇవి మొత్తం కాలిపోయి ఉన్నాయండి వాళ్ళవి. ఎన్ని రకాలు పెట్టారో ఆ ఎగ్జిబిషన్లో, చాలా. మేము కూడా పిల్లలకు కావాల్సినవి అవి కొన్ని తీసుకున్నాము అందరము. ఇవి సెట్ చేసుకోవాలంటే ఒక నెలలు పట్టిద్దండి పాపం వాళ్ళకి. పాపం మొత్తం కాలిపోయినాయి. చూడండి జలకన్య వచ్చిందండి. దీనికోసమే పిల్లల ఆతృత. ఈ జలకన్య కోసం ఒక ½ అవర్ వెయిట్ చేసాము అక్కడ. ఆర్టిఫిషియల్ జలకన్య అన్నమాట. అందరికీ హాయ్ చెప్తుంది, హాట్ సింబల్ ఇస్తుంది, కిస్సెస్ చేస్తుంది. చూడండి పిల్లలు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రియల్ జలకన్యలాగే ఉన్నారు వాళ్ళు. మా లడ్డు బాబు చూడండి, మా లడ్డు బాబు కూడా కిస్ చేస్తుంది. భయపడ్డాడు పాపం. మా అన్నయ్య మనవడండి, వాడంటే నాకు చాలా ఇష్టం. స్నో ర్యామ్ అంట. లోపల బాగా చిన్న చినుకుల్లా పడుతున్నాయి. మంచి డాన్స్, డీజేలు, బాక్స్ అవి పెట్టారు అక్కడ. టికెట్ వచ్చేసి 150 తీసుకుంటున్నారు ఒకళ్ళ దగ్గర. చాలా ఎంజాయ్ చేశారు. ఇవి చూడండి, వీళ్ళ గోల చూడండి అసలు. బండి నడుపుతున్నారంట వీడు. అసలు ఆ ఫీల్ వచ్చి వాళ్ళు ఒకళ్ళు అయితే భయపడుతున్నారు, ఒకళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చూడండి వాడికి ఏదో కొట్టినట్టు మా తమ్ముడు. వీడైతే మా అబ్బాయి అండి, మా అక్క కొడుకు. అసలు చెమటలు పట్టేసినాయి అన్నమాట. ఏదో హర్రది పెట్టుకున్నాడంట. మరి ఆ మిషన్ ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మరి చూడండి చెమటలు ఎలా పడ్డాయి వాళ్ళకి. ఇక్కడ ఏది కదిలిచ్చినా 100, 150. అదిగోండి మా వాళ్ళు బాయ్ చెప్తున్నారు. అందరు పైన కూర్చొని అంత పైకి వెళ్ళారనమాట. నేనైతే వెళ్ళలేదండి. ఇది తీస్తున్నప్పుడు చూడాలండి, అందులో అందరూ మా వాళ్ళే కూర్చొని ఉన్నారు. అది పైకి తీసుకెళ్ళిన తర్వాత ఒకటే కేకలు, ఏడుపులు దింపమని. ఆ మిషన్ ఎందుకు దిగిద్ది అప్పుడే. ఇంకా దిగిన తర్వాత అసలు హ్యాపీనెస్సే లేదు. అంత సాడ్ అయిపోయాము. అసలు కళ్ళు తిరిగిని, బాగా భయం వేసిందని ఒకటే గొడవ. తర్వాత అక్కడ నుంచి స్ట్రీట్ ఫుడ్ అని, విజయవాడలో స్ట్రీట్ ఫుడ్ ఏరియా అని ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసామండి అందరము. చూడండి అన్ని కంట్రీస్ ఫుడ్ అక్కడ ఉంటుందంట. చూసారు కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. అసలు లేని ఫుడ్ అంటూ లేదండి అసలు. ఐస్ క్రీమ్స్, బిర్యానీస్, పుల్కా, చపాతీ, రోటీస్, అసలు లేని ఫుడ్డే లేదు. చికెన్ టిక్కాస్ అని, అవని ఇవని అన్నీ టేస్ట్ చేసాము అక్కడక్కడ మేము. అసలు ఆ బజార్ అయితే అసలు సందు లేదండి, అంత ఫుల్గా ఉన్నారు జనాలు. ఇంకా తినేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి అందరం. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జర్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.